Sony Alpha 6700 model, 26 megapixel, click high quality photos. It has APS-C sensor, shoot high quality videos, up to 4K 120 fps recording format. Hello, this is your dream. Dream. Dream fulfill అయింది. Let's unbox this. హలో గైస్, అవర్ ఇది సాయి కుమార్ మీరు చూస్తున్నారు ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఇవాళ వీడియోలో మీకు అలాగే మీరు తమిళలో చూసే ఉంటారు. సో నా డ్రీమ్ కెమెరా అయితే పర్చేస్ చేశాను. డ్రీమ్ కెమెరా ఎన్నిసార్లు డ్రీమ్ కెమెరా చెప్తావయ్యా? సో డ్రీమ్ కెమెరా అంటావు, పానాసోనిక్ కొంటావు, డ్రీమ్ కెమెరా అంటావు, మళ్ళీ FX30 అని చెప్పేసి ఇప్పుడు 6700 అన్నావు. ఏంటండి మాకు ఇదంటే మాత్రం. సో మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఫుల్ వీడియో చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో చాలామంది ప్రాబ్లం ఉంటారు FX30 సో 6700కి అసలు లింక్ ఏంటని చెప్పేసి. సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి FX30కి దీనికి పోలిస్తే అసలు డిఫరెన్సెస్ ఏంటి, అందులో ఉన్న మనకు అడ్వాంటేజెస్ ఏంటి, ఇందులో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి, మొత్తం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను. సో ఫుల్గా అయితే చూడండి. వీడియోకి వెళ్ళే ముందు అయితే తప్పకుండా ఒక లైక్ చేసుకోండి. చాలా కష్టపడ్డాను ఈ వీడియో రికార్డ్ చేయడం కోసం. సో నాకు బూస్ట్ అవడం కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి అంతే, ఇంకేమేమి అడగను. ఇదంతా మనం పక్కన పెట్టేస్తే మనం మెయిన్లీ బాక్స్ కంటెంట్ చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు 2 బాక్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లెన్స్ సపరేట్గా కొన్నాను, ఇంకా బాడీ అనేది సపరేట్గా తీసుకున్నాను. ఎందుకంటే విత్ లెన్స్తో కిట్ లెన్స్తో బాడీ తీసుకుంటే మన కిట్ లెన్స్ అనేవి అంత యూజ్ అవ్వవు అని చెప్పేసి పానాసోనిక్ కొన్నాకే నాకు తెలిసింది. సో అందుకని చెప్పి సపరేట్ లెన్స్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు మనం బాక్స్ కంటెంట్స్ అనేవి ఏమేమి వస్తాయి చూద్దాం. మనం మెయిన్లీ ఫస్ట్ చూసుకోగానే ఇక్కడ సిగ్మా లెన్స్ అనమాట. సో ఇది నాకు 30K పడింది, అమెజాన్లో అయితే తీసుకున్నాను. సో ఈ 30mm తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నా రూమ్ అనేది చిన్నది. సో 50mm తీసుకోవాల్సింది. 50mm అపర్చర్ 1.8 అనమాట. అది మనకు 22Kలో వచ్చేస్తుంది. బట్ 30,000 పెట్టి ఎందుకు తీసుకున్నాను అంటే కొద్దిగా వైడ్గా వస్తుంది మనకి. ఈ రూమ్లో చిన్న రూమ్ కదా, మనకి సరిపోతుందని చెప్పేసి తీసుకున్నాను. సో మనకు కరెక్ట్గా సరిపోయింది వ్యూ అనేది. కరెక్ట్గా కెమెరా అక్కడ ఫిట్ చేశాను. సో కూర్చొని రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు రికార్డ్ చేసే లెన్స్ కానీ కెమెరా కానీ నేను ఆల్రెడీ ఈ బాక్స్ అయితే మొత్తం ఖాళీ బాక్స్ లేదు, రికార్డ్ చేస్తున్నాను ఆల్రెడీ వీడియో అనేది. ఎందుకంటే పానాసోనిక్ కానీ ఇప్పుడు పక్కన ఉంది. ఎందుకంటే 1080pలోనే మనం రికార్డ్ చేసుకోవాలి. 4K రికార్డ్ చేస్తుంటే ఫోకస్ అవ్వట్లేదు, అందుకని చెప్పేసి నేను సోనీ కెమెరా పెట్టి రికార్డ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి మనకు సిగ్మా 30mm అపర్చర్ 1.4 అనమాట. సో మనకి బ్యాక్గ్రౌండ్ అనేది చాలా డెప్త్గా ఉంటుంది. ఫేవరెట్ లెన్స్ అని చెప్పొచ్చు. నేను ఇంతకుముందు యూజ్ చేశాను, అప్పటి నుంచి నాకు ఇది ఫేవరెట్ లెన్స్ అయిపోయింది. సో గైస్ లెన్స్ ఒకసారి చూసుకోవచ్చు. మనకి చాలా కాంపాక్ట్గా చాలా బాగుంటుంది. సో మనకి షార్ప్నెస్ కూడా చాలా బాగుంటుంది వీడియోలో అయితే. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారు వీడియో ఆ లెన్స్ నుంచే రికార్డ్ అవుతుంది. ఎంత షార్ప్ ఉందో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా లెన్స్ పక్కన పెట్టేస్తే మనకి మెయిన్ బాక్స్ కెమెరా బాక్స్ చూసినట్లయితే మనకి ఇంత చిన్నదిగా వస్తుంది. ఎందుకంటే మనకి ఇది వితౌట్ లెన్స్ కదా. సో ఓన్లీ బాడీ ఆర్డర్ పెట్టాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. నాకు బాడీ ఎంత పడింది అంటే 1,21K పడింది. ఇంకా లెన్స్ వచ్చేసరికి 30K పడింది. టోటల్గా నాకు 1,50Kలో వచ్చేసినాయి రెండు. సో నేను 1,50 పెట్టి FX30 అయితే తీసుకోలేను. దాని గురించి ఎందుకు తీసుకోలేదు అనే రీజన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మనం మెయిన్ బాక్స్లో కంటెంట్ చూసినట్లయితే స్టార్టింగ్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ మాన్యువల్స్ అయితే కనిపిస్తాయి. ఆ తర్వాతకి ఒక వారంటీ కార్డ్ అయితే ఉంటుంది. ఆ తర్వాతకి మనకి ఒక స్ట్రాప్ అయితే ఇస్తాడు, క్వాలిటీ స్ట్రాప్. సో మీకు ఫోటోగ్రఫీ యూజ్ చేసేటప్పుడు వాటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి అయితే దీన్ని ఎక్కువ యూజ్ చేయను. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒక బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. సో FZ100 బ్యాటరీ అనమాట. సో మెయిన్ పెద్ద కెమెరాస్కి అయితే సోనీ కెమెరాస్ ఉంటాయి కదా, పెద్ద కెమెరాస్ వాటికి యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి బ్యాటరీని దీన్ని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనకి ఛార్జర్ అయితే ఇవ్వడు. ఇంకా ఛార్జర్ అయితే మనం సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. సో ఛార్జింగ్ అయితే నేను ప్రస్తుతానికి కెమెరాకి డైరెక్ట్గా పెట్టేస్తాను. Type-C పోర్ట్ అయితే ఇచ్చాడు, అందులో నుంచి ఛార్జింగ్ పెట్టేస్తాను. మీకు పోర్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి
ఒక 64 మెమరీ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో బాక్స్ కంటెంట్స్లో నాకు ఇవి ప్రొవైడ్ చేస్తారా అసలు నిజంగా తెలియదు. సో 64 GB మెమరీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ తర్వాత మనకి ఒక చిన్న బ్యాగ్ అయితే ఇచ్చారనమాట. కెమెరా కాంపాక్ట్ కెమెరా కదా ఇది. సో దానికి తగ్గట్టు ఒక చిన్న బ్యాగ్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా క్వాలిటీగా ఉంది. సో బాక్స్ మనకి ఇవన్నీ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా లెన్స్ వచ్చేసరికి సపరేట్గా తీసుకున్నాను. సో ఇక మనం బాక్సెస్ అనేవి పక్కన పెట్టేస్తే ఈ కెమెరాలో మనం ఫీచర్స్ గురించి చూసుకుందాం. దీని స్పెక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 26 మెగాపిక్సెల్తో వస్తుంది. సో మనకి ఆటో ఫోకస్ కోసం ఒక డెడికేటెడ్ చిప్ అయితే ఇచ్చేస్తారు మనకి ఇక్కడ. ఇందులో ఆటో ఫోకస్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకే మెయిన్గా ఈ కెమెరా అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత మనం చూసినట్లయితే APS-C సెన్సార్ అయితే ఇవ్వడం జరిగింది. క్రాప్ సెన్సార్ అనమాట ఇది, ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ అయితే కాదు. ఇంకా తర్వాతకి మనకి 4K 120 FPS రికార్డ్ చేసుకోవచ్చు. బయోన్స్ XR ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 5 యాక్సిస్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది మనకి ఇందులో. మనం షూట్ చేసేటప్పుడు షేక్ అయితే అవ్వదు. చాలా స్మూత్గా మనకి వీడియో అనేది హ్యాండ్ హెల్డ్తో మన వీడియోస్ అనేది తీసుకోవచ్చు. సో నేనైతే గింబల్ ఇప్పటి వరకు వాడలేదు, గింబల్ కూడా వాడను కూడా. సో నాకు హ్యాండ్ హెల్డ్ సరిపోతుంది. ఇంకా మిగతా ఫీచర్స్ అనేవి మీకు సేమ్ FX30 ఏమేమి ఉంటాయో అవే ఇందులో ఉంటాయి. ఇప్పుడు రెండు కెమెరాలు మన కంపారిజన్లో తీసుకొస్తే రెండింటిలో మనకి APS-C సెన్సార్ ఇచ్చాడు, క్రాప్ సెన్సార్ అనమాట. ఇంకా ఫీచర్స్ కూడా సేమ్, రికార్డింగ్ ఫార్మాట్ సేమ్ ఉంటుంది. సో మనకి ఫోటో క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ ఎక్కడ మీకు డిఫరెన్సెస్ అయితే ఉండవు. FX30తో పోల్చుకుంటే దీంట్లో మనకి ఆటో ఫోకస్ అనేది చాలా బాగుంది. ఇందులో మనకి సపరేట్గా ఆటో ఫోకస్ కోసమే డెడికేటెడ్గా ఒక చిప్ అయితే ఇచ్చారనమాట. సో అందువల్ల మీకు చాలా ఫాస్ట్గా మనకి వితిన్ సెకండ్స్లో, అంటే అసలు మనకు గ్యాప్ కూడా ఇవ్వదు. మనం ఏ ఆబ్జెక్ట్ కిందకి తీసుకెళ్తే ఆ ఆబ్జెక్ట్ని మనకు ఫోకస్ చేస్తుంది. చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఈ విధంగా మీరు. సో దేని మీదకి మనం తీసుకెళ్తున్నామో దాన్ని వెంటనే ఫోకస్ చేసుకుంటుంది. సో ఫోకస్ స్పీడ్ మాత్రం అమేజింగ్. అసలు నేను ఇంతవరకు సోనీ కెమెరా చాలా యూజ్ చేశాను, ఓకే, చాలా యూజ్ చేశాను. కానీ దీని అంత ఫాస్ట్ అయితే నేను ఎందులో చూడలేదు. చాలా అంటే చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. ఫోకస్ పాయింట్స్ కూడా మాకు చాలా ఇవ్వడం జరిగింది ఇందులో. యానిమల్ కానీ, బర్డ్స్ కానీ, ఇన్సెక్ట్స్ కానీ, ఫ్లైట్స్, ఇలా మనకు చాలా డిఫరెంట్ ఆటో ఫోకస్ సంబంధించి ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆటో ఫోకస్ అనేది మెయిన్లీ మనం సోలో క్రియేటర్స్ ఉంటారు కదా. సో ఇప్పుడు నేను సోలో క్రియేటర్, నాకంటూ సపరేట్గా ఒక సినిమాటోగ్రాఫర్ లేడు, ఒక వీడియో ఎడిటర్ లేడు. వీడియో ఎడిటింగ్ నేనే చేసుకోవాలి, కెమెరా కూడా నేనే రికార్డ్ చేసుకోవాలి. సో కెమెరా రికార్డ్ చేసినప్పుడు మా వైఫ్ని అయితే హెల్ప్ తీసుకుంటాను. ఎందుకంటే అప్పుడప్పుడు ఫోకస్ అనేది షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది వేరే ఆబ్జెక్ట్కి, నా ఐ నుంచి వేరే కెమెరాస్లో. సో ఇందులో మాత్రం నేను ఆ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే డైరెక్ట్గా మనం ఎటు కూర్చున్నా కూడా మంచిగా ఫోకస్ చేస్తుంది, మనం ఎటు వెళ్ళినా కూడా మనల్ని ఫోకస్ చేస్తుంది అది. సో అదైతే నాకు మెయిన్గా ఇందులో నచ్చింది అనమాట. సో మెయిన్లీ ఇందుకోసమే తీసుకున్నాను. ఎందుకంటే సో దాంట్లో సేమ్ ఫీచర్స్ ఉన్నాయి, దీనిలో సేమ్ ఫీచర్స్ ఉన్నాయి, కానీ కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. కొన్ని ఎక్కువ కూడా లేవు, కొన్ని అంటే కొన్ని కాదు, ఒక 2-3 ఉంటాయి, అంతకు మించి అయితే ఏం లేదు. సో మనం మెయిన్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే చాలా లైట్ వెయిట్ ఉంది, మనకి ఎక్కువ వెయిట్ కూడా లేదు. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి దీని వెయిట్ ఎంత ఉందో. అండ్ గ్రిప్ పట్టుకున్నప్పుడు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో మీరు ఏదైనా వీడియో షూట్ చేసినప్పుడు కానీ, సో ఫోటోలు తీసినప్పుడు కానీ గ్రిప్ అనేది చాలా బాగుంది. కింద పడిపోతుందా అనే టెన్షన్ అయితే మీకు ఉండదన్నమాట. సో మీ స్ట్రాప్ యూజ్ చేయకుండానే మీరు చేతిలో పట్టుకొని తిరగచ్చు అనమాట. అంత కంఫర్ట్గా అయితే ఉంది నేను యూజ్ చేసిన ఈ 4-5 డేస్లో. ఓకే, ఇంకా పోర్ట్స్ విషయానికి వస్తే మనకి ఇందులో మినీ HDMI ఇచ్చారు అండ్ ఆడియో జాక్ అయితే ఇచ్చారు, సో వాయిస్ వినడానికి. అండ్ ఒక మైక్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం దీన్ని కనెక్ట్ చేసుకొని వైర్లెస్ మైక్స్ ఏమైనా ఉంటే సో మనం డైరెక్ట్గా అక్కడ నుంచి వాయిస్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు విత్ వీడియోతో పాటు. అండ్ మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి ఒక స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. సో 2 స్లాట్స్ అయితే లేవు, సింగిల్ స్లాట్ ఉంది. అది ఓన్లీ నార్మల్ SD కార్డ్స్ పెట్టుకోగలం. సో CF కార్డ్స్ అయితే సపోర్ట్ లేదు ఇందులో. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఛార్జర్ అయితే ఇవ్వట్లేదు వీళ్ళు, ఒక బ్యాటరీ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఇవ్వలేదు. సో మనం ఇక్కడ Type-C కేబుల్ని అటాచ్ చేస్తే ఛార్జింగ్ అనేది పెట్టుకోవాలి. సో సపరేట్గా మీరు పర్చేజ్ చేసుకోవాలి. ఓకే, సపరేట్గా మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో దొరికితే అక్కడ నుంచి పర్చేజ్ చేసుకొని మీరు ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఆ తర్వాతకి మనకి ఇందులో ఇచ్చిన వ్యూ ఫైండర్ అనమాట. సో ఇలా పెట్టేసుకొని మీరు ఏదైనా ఫోటోలు తీయాలనుకుంటే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. మనకు OLED వ్యూ ఫైండర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఎలాంటి ఇష్యూస్ లేకుండా అవుట్డోర్లో కానీ ఇండోర్లో కానీ మీరు ఎక్కడైనా కానీ వ్యూ ఫైండర్ని యూజ్ చేసుకొని మీరు ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకి టచ్ స్క్రీన్తో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో డిస్ప్లేలో కూడా నాకు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఇంకా ముందు యూజ్ చేస్తాను నేను అవుట్డోర్లో. సో డిస్ప్లే క్వాలిటీ మనకి ఏమనిపిస్తుంది, సో కనిపిస్తుందా లేదా, బ్రైట్నెస్ ఎక్కువ ఉందా లేదా అని మీకు ముందు ఒక రివ్యూ అయితే వీడియో తీసుకొస్తాను. అందులో మీకు మెయిన్ పాయింట్స్ని రివ్యూ అయితే చేస్తాను. ఇంకా ఫైనల్గా మనకి ఇందులో కస్టమ్ బటన్స్ అయితే ఇచ్చారు. సో చాలా యూనిక్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి అన్ని అక్కడక్కడే కనిపిస్తాయి, మీరు మెనూలోకి వెళ్ళేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ అక్కడే కనిపిస్తాయి. మీరు అక్కడ నుంచి C1, C2, C3 ఇలా మీకు కస్టమైజబుల్ బటన్స్ అయితే ఉంటాయి, అక్కడ నుంచి మీరు కావాల్సింది సెట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇందులో ఉన్న డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఫస్ట్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడతాను, ఎందుకంటే ఎక్కువ లేవు కాబట్టి చెప్తున్నా. ఇందులో మనం FX30తో పోల్చుకుంటే, ఓకే, 6700 FX30తో పోల్చుకుంటే ఏమేమి తక్కువ ఉన్నాయి, ఏమేమి ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కువ ఉందా అంటే మాత్రం ఇందులో ఆటో ఫోకస్ అనమాట, చాలా బాగా నచ్చింది నిజంగా. FX30తో పోల్చుకుంటే ఆటో ఫోకస్ అనేది చాలా బాగుంది. ఇంకా డిసడ్వాంటేజెస్ ఏమున్నాయంటే ఇన్బుల్ట్ ఫ్యాన్ అయితే లేదు మనకి ఇందులో, ఇన్బుల్ట్ ఫ్యాన్ అయితే లేదు. సో మనకి ఇక్కడ ఎప్పుడైనా ఇండోర్లో ఓకే,
ఇందులో మీరు 4K 50లో పెట్టేసుకొని 1 అవర్ అయినా కెమెరా షూట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా 1 అవర్ పైన మీరు రికార్డ్ చేసుకోవాలంటే ఆగిపోతుంది, టెంపరేచర్ అనేది హీట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో హీటింగ్ ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి. సో మీరు అవుట్డోర్లో ఎక్కువసేపు షూట్ చేయలేరు, ఎండకైతే షూట్ చేయలేరు. మినిమం ఒక 40 మినిట్స్, 4K 50లో అయితే మీరు మినిమం 40 మినిట్స్ అయితే షూట్ చేయొచ్చు. అంటే మీరు షూట్ చేస్తే మీకు ఆగిపోతుంది. సో బ్యాటరీ లైఫ్ అయితే బాగానే వస్తుంది, బ్యాటరీ లైఫ్ అయితే మీకు ఎక్కడ తేడా లేదు. సో బాగానే ఉంది, బ్యాటరీ అయితే బాగానే ఉంది. బట్ హీటింగ్ ఇష్యూస్ అనేవి మీకు సో ఇండోర్లో అయితే రావు, అవుట్డోర్లో అయితే మనకి చూడడానికి అయితే కనిపిస్తాయి. ఇప్పుడు మనకి వింటర్ కాబట్టి ఓకే, ఇంకా మనకు సమ్మర్ వస్తుంది నెక్స్ట్. సో సమ్మర్ వచ్చినప్పుడు ఇండోర్లో అయినా కానీ ఇండోర్లో మీరు ఏసీ అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. నా ప్రస్తుతం అయితే ఏసీ లేదు, ఇప్పుడైతే వీడియో రికార్డ్ చేస్తాను, ఇప్పుడైతే ఎలాంటి ఇష్యూ లేదు. సో ఎప్పుడు ఆగిపోతాం చెప్పలేం హీట్ ఎక్కిందంటే. సో ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ అయితే నాయిస్ వస్తుంది ఎక్కువ. సో అందుకోసం నేను ఫ్యాన్ కూడా ఆఫ్ చేసి వీడియోస్ చేస్తున్నాను. సో విండోలో అయితే ఖచ్చితంగా ఏసీ పెట్టించుకుంటాను కాబట్టి నాకు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు కెమెరాకి. బట్ ఎప్పుడైనా అవుట్డోర్ షూట్లో నేను చేయాలనుకున్నప్పుడు మాత్రం సో నాకు 30-40 మినిట్స్ కన్నా ఎక్కువ రాదు. కానీ మీకు టెంపరేచర్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏంటంటే ఆగిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఒక 10 నిమిషాలు దానికి రెస్ట్ ఇచ్చేసి అప్పుడు ఆన్ చేసుకోవాల్సిందే. లేదు అంటే మీరు ఈ కెమెరా స్కిప్ చేసేయండి. సో FX30కి వెళ్ళిపోవచ్చు. సో FX30 అనేది మనకు మినీ ఫిల్మ్ మేకింగ్ కెమెరా అనొచ్చు, సినిమా లైన్ కెమెరా అది. సో దానికి దీనికి మీకు ఏం తేడా ఉండదు, సేమ్ ఫీచర్స్ ఉంటాయి, అన్నీ సేమ్ సెన్సర్ కానీ సేమ్ వీడియో రికార్డింగ్ ఫార్మాట్స్ కానీ ఫోటో క్వాలిటీ ఎక్కడ మనకి తేడా ఉండదు. బట్ మీకు FX30 అనేది ఓన్లీ వీడియోకి సెట్ అవుతుంది. 6700 అనేది మీకు వీడియోకి కానీ అండ్ ఫొటోస్ కానీ చాలా బాగా సూటబుల్ అనమాట మీకు. సో అందుకోసమే నాకు మెయిన్ ఫొటోస్ కానీ థంబ్నెయిల్స్ కోసం అండ్ మనకు వీడియోస్ కానీ మెయిన్ ఇది యూజ్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇంకోటి వచ్చి ప్రైస్. సో సేమ్ ఫీచర్స్, ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఓన్లీ బాడీ మనకి 1,21,000 పడుతుంది. అదే FX30 అనుకోండి మనకి ఓన్లీ బాడీనే 1,68,000 పడుతుంది, 1,68,000 పడుతుంది ఓన్లీ బాడీ. ఓకే, 1,70,000 అనుకోండి బాడీ. అండ్ మనకు కెమెరా లెన్స్ వచ్చేసరికి 30K, మనకు 2 lakh ఎక్కడ అయిపోతుంది. ఇది మాత్రం నాకు ఆ లెన్స్ 30K లెన్స్ ప్లస్ 1,21,000 ఏదైతే బాడీ, ఈ రెండు కలిపి నాకు విత్ కార్డ్తో 1,50,000 పడింది. 1,50,000లో నాకు ఇది సరిపోతుంది కెమెరా. సో ఇంకా 50,000 పెట్టి తీసుకోవచ్చు, నేను తీసుకోగలను. ఇంకొక 1-2 months వెయిట్ చేస్తే ఖచ్చితంగా FX30 కూడా నాకు వచ్చేసి ఉంటుంది. సో FX సిరీస్ని ఎందుకు వెళ్ళలేదంటే ఇదే అనమాట. ఇప్పుడు నేను ఈ కెమెరా తీసుకున్నాను. సో FX30 అనేది నేను చాలా రోజులు వాడాను, 1 year పాటు వాడాను. నాకు దాని గురించి పూర్తిగా ఐడియా ఉంది. బట్ నేను కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి 6700 తీసుకున్నాను. ఎందుకంటే సేమ్ సెన్సార్ సేమ్ ఫీచర్స్ కాబట్టి దీనికి వెళ్ళిపోయాను. నాకు ఇండోర్ షూటింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో నాకు హీట్ అయినా పెద్ద ఇష్యూ పరకైతే పడదు కాబట్టి నేను తీసుకున్నాను కెమెరా అనేది. సో లేదంటే FX30 తీసుకునేవాడిని. FX30 ఎందుకు తీసుకోలేదంటే నాకు మెయిన్ ప్రియారిటీ ఫొటోస్ అండ్ వీడియోస్, అందుకోసం అని చెప్పేసి ఈ కెమెరా అయితే తీసుకోవడం జరిగింది. లేదంటే ఖచ్చితంగా FX30 తీసుకునేవాడిని. FX30 నేను స్కిప్ చేయడానికి ఇంకో రీజన్ అయితే ఉంది. సో ఎలానో ఫ్యూచర్లో నేను వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇలా ఓన్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నాకు FX3 అయితే ఖచ్చితంగా కావాలి. సో FX3 డైరెక్ట్గా తీసుకుంటే FX3 తీసుకోవాలి, 4 lakh 5 lakh పెట్టేసి FX3 తీసుకోవాలి. సో FX సిరీస్కి నేను ఎలా అంటే ఖచ్చితంగా FX3 తీసుకుంటాను. FX30 బదులు నాకు ఇది సరిపోతుంది. ప్రజెంట్ అయితే యూట్యూబ్కి ఈ క్వాలిటీ చాలా ఎక్కువ 10bit రికార్డ్ చేస్తుంది. ఇది మెయిన్ మనకి జస్ట్ ఒక ఇన్బుల్ ఫ్యాన్ లేదు, ఇంకోటి వచ్చేసరికి CF కార్డ్ సపోర్ట్ అయితే లేదు. మెమరీ కార్డ్ పెట్టుకోవడం కోసం ఒక సింగిల్ స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఓకే, నాకు 128 GB అయితే మీరు FX30లో వేసుకోవచ్చు. కానీ 256 GB ఒక స్లాట్లో వేసుకున్నా సరిపోద్ది కదా. సో నేను రికార్డ్ చేసేది ఓన్లీ షార్ట్స్, డైలీ ఒక 2 షార్ట్స్ రికార్డ్ చేస్తాను అండ్ పెద్ద వీడియో ఒకటి రికార్డ్ చేస్తాను, అంతమించి ఎక్కువ యూజ్ చేయను కెమెరాని. సో నాకు సరిపోతుంది. ఒక సింగిల్ స్లాట్ ఉంటే ఏమైందండి, సింగిల్ స్లాట్ ఉంటే పెద్ద అది ఫరక్ ఏం పడదు. చిన్న చిన్న డిసడ్వాంటేజెస్ అవి, పెద్దగా ఇష్యూస్ అయితే ఏం లేవు కాబట్టి నేను దీన్ని తీసుకోవడం జరిగింది. ఇంకోటి దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు డెడికేటెడ్ చిప్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆటో ఫోకస్ మాత్రం చాలా బాగుంది. ఇంకోటి వచ్చేసి ఫ్రేమింగ్ అనమాట, ఈ ఫీచర్ అనేది చాలా బాగా నచ్చింది. సో ఆ ఫీచర్ నేను ఎత్తుతున్నాను, నాకు దొరకట్లేదు. సో రివ్యూ చేసేటప్పుడు మీకు ఆ ఫీచర్ని కూడా యాడ్ చేస్తాను. సో కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయంట. సో దాని గురించి మీకు ముందు అయితే రివ్యూలో తీసుకొస్తాను. సో ఇంకా నేను దాని గురించి ఎక్స్ప్లోర్ చేయాలి, చాలా తక్కువే చేశాను. FX30లో ఎలా అయితే యూజ్ చేస్తానో అలానే యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇంకా ముందు చూడాలి, ఇంకొక 10-20 days అయితే యూజ్ చేస్తాను. నా ఎక్స్పీరియన్స్ అనేది మీకు రివ్యూ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో వీడియో అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసుకోండి గైస్. చాలా కష్టపడి వీడియో అయితే చేస్తున్నాను. సో సోలో క్రియేటర్, నాకు ఎలాంటి హెల్పర్స్ అయితే లేరు, నాకు నేను వీడియో షూట్ చేసుకోవడం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొబైల్లో క్రియేటర్ యాప్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు క్రియేటర్ యాప్ దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ప్లేస్టోర్లో, సో డైరెక్ట్గా కనెక్ట్ చేసుకొని నన్ను నేనే చూసుకుంటే ఇక్కడ నుంచి రికార్డ్ బటన్ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి నేను ISO కానీ అపర్చర్ కానీ సో షటర్ స్పీడ్ కానీ అన్ని ఇక్కడ నుంచి సెట్ చేసుకుంటాను. ఎంత రికార్డింగ్ ఫార్మాట్లో నేను వీడియో షూట్ చేయాలని ఇక్కడ నుంచి సెట్ చేసుకొని ఇందులో నుంచి నేను మొత్తం వీడియో అనేది రికార్డ్ చేసుకుంటాను.
కావాలంటే నేను ముందర నాకు మానిటర్ ఉంది, మానిటర్లో కూడా నేను కనెక్ట్ చేసుకోవచ్చు, మినీ హెచ్డిఎంఐ కనెక్ట్ చేసుకొని అందులో కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకు ఇన్ని అడ్వాంటేజెస్ ఉండగా ఇంకా FX30 ఎందుకంటే దండగా. సో FX30 ఇంత తక్కువ అంచనా ఏం అసలు, ఎందుకంటే అది ఫిలిం మేకింగ్ బీస్ట్ అది. ఓకే, దాని జోలికి ఇప్పుడు కాదు, ముందు ఎప్పుడైనా చూసుకున్నాం లేండి, ఒక 3-4 ఇయర్స్ టైం అయితే పట్టిద్ది అది. ప్రెజెంట్ అయితే నేను కంటెంట్ మీద కూర్చుంటా, ఆ తర్వాతకి కెమెరా గురించి ఆలోచిద్దాం. సో ప్రెజెంట్ అయితే ఇది నా ఓవరాల్ సెటప్. నా స్టూడియో మీరు ఆల్రెడీ వీడియో చూసినట్లయితే, మీరు నా స్టూడియో వీడియో అయితే చూసుంటారు. చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు. సో ఏదైతే మీకు వీడియో రికార్డింగ్ అవుతుందో ఆ కెమెరా వచ్చేసరికి A6700 కెమెరా, ఏదైతే ఇప్పుడు నేను అన్బాక్స్ చేసి చూపించానో అదే అనమాట. సో క్వాలిటీ కూడా మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు దీన్ని కొనాలి అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని చేసుకోండి. ఒక్కటే ప్రాబ్లం, హీటింగ్ ఇష్యూ, అదొక్కటి మీరు పక్కన పెడితే సో గో ఫర్ ఇట్. వర్త్ అని చెప్పొచ్చు. అసలు ఈ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ కెమెరా మనకి ఏ ప్రైస్లో చిక్కదు. సో ఖచ్చితంగా తీసుకోండి. కానీ ఒక హీటింగ్ ఇష్యూ, నేను ఇప్పుడు కెమెరా ఆన్ చేసి దగ్గర మీకు వీడియో ఎడిటింగ్ మొత్తం అయిపోయినాక మీకు ఎన్ని మినిట్స్ ఉందో తెలియదు, కానీ ఇప్పుడు దగ్గర ఒక 35 మినిట్స్ రికార్డ్ అవుతుంది వీడియో. ఓకే, 35 మినిట్స్ రికార్డ్ అవుతుంది. సో మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, 35 మినిట్స్ అయితే రికార్డ్ అవుతుంది. బట్ ఇప్పటివరకు ఎలాంటి ఇష్యూస్ అయితే రాలేదు. చూద్దాం, ఇప్పుడే టెస్టింగ్ చేస్తాను. ఇప్పుడు వీడియో అయితే ఎండ్ చేస్తాను, టెస్టింగ్ చేస్తాను ఇంకెంతసేపు రికార్డ్ అవుతుందని చెప్పేసి. ఇప్పుడు 4K 50 ఫ్రేమ్స్లో రికార్డ్ అవుతుంది, మనకి 4K 50 fps రికార్డ్ అవుతుంది. బట్ నాకు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు, హీటింగ్ ఇష్యూస్ అయితే ఇంకెంతవరకు రాలేదు. చాలామంది యూట్యూబ్లో చూసాను రివ్యూస్ 30 మినిట్స్కి ఆగిపోతుందని చెప్పేసి. అది 4K 25 అంట 30 మినిట్స్లో ఆగిపోతుంది అంటున్నారు. ఇప్పుడు నాకు 4K 50లో తీస్తున్నాను, ఇప్పటివరకు స్విచ్ ఆఫ్ కాలేదా అంటే ఎలాంటి హీటింగ్ ఇష్యూ అనేది నాకు ఇంతవరకు స్క్రీన్ మీద చూపించట్లేదు. సో ఫ్యాన్ కూడా ఆఫ్ చేస్తున్నాను అన్నమాట. నాకు ఏసీ కూడా లేదు ఇక్కడ, ఫ్యాన్ ఆఫ్ చేశాను, ఏసీ కూడా లేదు, నా మొహం మీద చెమటలు కూడా పడుతున్నాయి. కానీ ఇప్పటివరకు అయితే ఆఫ్ కాలేదు. చూస్తాను ఇంకొక 20 మినిట్స్ 1 అవర్ చూస్తాను. 1 అవర్కి తగ్గింది అనుకోండి, 1 అవర్కి ముందే ఆగిపోయింది అనుకోండి. సో వాళ్ళు చెప్పింది నమ్ముతుంది, వాళ్ళు అర్ధ గంట చెప్పారు, నేను 1 అవర్ టెస్ట్ చేస్తున్నాను. లేదు 1 అవర్ పైన ఎక్కువ వచ్చింది అనుకోండి, సో ఇది బీస్ట్ అని చెప్పాలి ఇంకా. సో మీకు రివ్యూలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది హీటింగ్ ఇష్యూస్ ఎలా ఉన్నాయని చెప్పేసి మీకు రివ్యూ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, వీడియో అనిపించిన కింద కామెంట్స్ తెలియజేయండి, అండ్ తప్పకుండా వీడియో క్లిక్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోకి వెళ్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.